హలో ఫ్రెండ్స్, ఈ రోజు నేను వేసవి కాలం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతున్నాను. వేసవి కాలంలో వచ్చే వ్యాధులు శరీరం యొక్క ఉష్ణోగ్రతను సమర్థవంతంగా నియంత్రించలేకపోవడం వల్ల వస్తాయి. ఇవి హీట్ క్రాంప్స్ నుండి సన్ స్ట్రోక్ వరకు వివిధ స్థాయిలలో ఉంటాయి. హీట్ క్రాంప్స్ వేసవిలో వచ్చే చాలా సాధారణ సమస్య. శరీరం డీహైడ్రేట్ అవడం వలన ఎలక్ట్రోలైట్స్ తగ్గి తరచుగా కండరాలు పట్టేస్తాయి. హీట్ క్రాంప్స్ తరువాత దశ హీట్ ఎగ్జాషన్. ఈ దశలో అధికంగా చెమట పట్టడం, నీరసం, తికమక, వాంతులు, తలనొప్పి మరియు మూర్ఛ కలుగుతాయి. చెమట ద్వారా శరీరంలో వాటర్, సాల్ట్ తగ్గి ఇలా జరుగుతుంది. నెక్స్ట్ స్టేజ్ హీట్ స్ట్రోక్. దీనిలో శరీరం యొక్క కోర్ ఉష్ణోగ్రత 104 డిగ్రీల ఫారెన్హీట్ కంటే అధికంగా ఉంటుంది. ఇది ఒక ప్రాణాంతక పరిస్థితి. కన్ఫ్యూజన్, హార్ట్ రేట్ పెరగడం, చెమట పట్టకపోవడం మరియు స్పృహ కోల్పోవడం దీని లక్షణాలు. హీట్ స్ట్రోక్కు వెంటనే వైద్య సహాయం అవసరం. ఎందుకంటే సమయానికి చికిత్స చేయకపోతే ఇది ప్రాణాంతక పరిస్థితి. ఇవే కాకుండా సన్బర్న్ అనేది కూడా ఒక సాధారణ వేసవి సమస్య. దీని వలన చర్మం వాసి ఎర్రగాయి, నొప్పి కలుగుతుంది. అలాగే తుమ్ములు, కళ్ళు దురదలు వచ్చే సీజనల్ అలర్జీలు కూడా సాధారణంగా వేసవిలో వచ్చే సమస్యలే. ఇక వేసవిలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. తరచుగా ఫ్లూయిడ్స్, ప్రత్యేకించి వాటర్ తాగి హైడ్రేటెడ్గా ఉండాలి. ప్రతిరోజూ కనీసం 8 గ్లాసుల నీరు తాగాలి. ప్రతి 2 గంటలకు వాటర్ అలారం సెట్ చేసుకోవాలి. సాయంత్రం పూట బార్లీ వాటర్ తాగడం మంచిది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచి డీటాక్స్ చేస్తుంది. అలాగే జీరా వాటర్, ధనియాల వాటర్ కూడా సమ్మర్లో శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుతాయి. రోజులో అత్యంత వేడి సమయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ప్రయాణించడం లేదా బయట ఉండడం తగ్గించాలి. ప్రయాణం మధ్యలో అప్పుడప్పుడు చల్లని నీడలో విశ్రాంతి తీసుకోవాలి. బయటకు వెళ్తున్నప్పుడు వాటర్ బాటిల్ మర్చిపోకూడదు. శరీరాన్ని చల్లగా ఉంచడానికి బదులుగా లేత రంగుల బట్టలు ధరించాలి. పొడవాటి చేతుల గల తెల్లటి కాటన్ షర్ట్స్ ధరించాలి. లైట్ కలర్ క్యాప్ ధరించాలి. వీలున్నప్పుడల్లా సూర్యకిరణాల నుండి రక్షణ కోసం గొడుగు వాడాలి. ఎస్పీఎఫ్ క్రీమ్స్ సన్ బర్న్ నుండి కాపాడతాయి. 30 కన్నా ఎక్కువ ఎస్పీఎఫ్ గల క్రీములు మంచివి. కళ్లను రక్షించడానికి గాగుల్స్ ఉపయోగించాలి. 100% యువీ ప్రొటెక్షన్ గాగుల్స్ వాడాలి. సూర్యుడి నుండి వచ్చే యువిరేస్, కాటరాక్ట్స్ మరియు మాక్యులర్ డిజెనరేషన్ వంటి వ్యాధుల ప్రమాదం పెంచి కళ్లకు హాని కలిగిస్తాయి. కాబట్టి యువీ ప్రొటెక్షన్ ఉన్న గాగుల్స్ వాడాలి. ఎగ్జాస్ట్ ఫాన్స్తో ఇంటిలో వేడిగాలిని తొలగించవచ్చు. కూలర్లు, ఎయిర్ కండిషనర్లను అవసరం మేరకే వాడాలి. బయటి వాతావరణానికి ఇంటిలో వాతావరణానికి మధ్య తేడా 15 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తక్కువ ఉండాలి. ఎందుకంటే మనిషి శరీరం 15 డిగ్రీల సెంటీగ్రేడ్ వ్యత్యాసం కన్నా ఎక్కువ తట్టుకోలేదు. ఇంటిని చల్లబరచడానికి రూఫ్ గార్డెన్ పెంచడం ఒక అద్భుతమైన టెక్నిక్. అలాగే సాయంత్రం సమయంలో గార్డెనింగ్ చేయడం మంచి హాబీ. వాకింగ్ ఉదయం కాకుండా సాయంత్రం చేయడం మంచిది. అలాగే పిల్లలను, వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాలి. బయట పార్క్ చేసిన కారులో పిల్లలను ఒంటరిగా వదిలివెళ్లకూడదు. ఎందుకంటే కారు లోపల ఉష్ణోగ్రత చాలా త్వరగా పెరుగుతుంది. అలాగే వృద్ధులు త్వరగా డీహైడ్రేట్ అవుతారు కాబట్టి వారు దాహం లేకపోయినా రోజంతా తగినంత ఫ్లూయిడ్స్ త్రాగడాన్ని ప్రోత్సహించాలి. నార్మల్ వాటర్ బదులు మజ్జిగ, హెర్బల్ టీ లేదా డైల్యూట్ చేసిన ఫ్రూట్ జ్యూస్లు తాగవచ్చు. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ ప్యాకెట్లను ఇంట్లో ఉంచుకోవాలి. ఒకవేళ వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే లోకల్ హాస్పిటల్లో వైద్య సహాయం పొందాలి. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నమస్తే.